గ్యాస్ట్రిక్ ఇష్యూస్ నవడేస్ చాలా కామన్గానే పైల్స్, ఫీజర్స్ అండ్ ఫిస్టులా. సో ఇలాంటి కేసెస్కి మనకి మ్యాక్సిమం మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండా ఎర్లీ ప్రికాషన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆన్ టైం ఫుడ్ తీసుకోవడం, స్పైసీ మసాలా లేకుండా తీసుకోవడం, అండ్ వాటర్ ఇంటెక్ ప్రాపర్గా తీసుకోవడం, అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ లేకుండా చేసుకోవడం వల్ల కూడా మనకు హెల్దీ డైట్ అంటే స్పైసీ మసాలా అవాయిడ్ చేయడం, ఆన్ టైం తీసుకోవడం వల్ల కరెక్షన్ చేసుకోవచ్చు. సో అయినా స్టిల్ ప్రాబ్లం అవుతుంది అంటే కనుక డెఫినెట్గా ఇనిషియల్ స్టేజ్లోనే మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా తీసుకుంటే కాన్స్టిపేషన్ వరకు వెళ్ళకుండా సో ప్రాబ్లం ఫ్రమ్ రూట్ నుంచి మనం రెక్టిఫై చేసుకోవచ్చు. పీచు పదార్థాలు కొద్దిగా ఎక్కువ తీసుకోవడం అంటే ఇన్ బిట్వీన్ చాలామంది హరీబరీ తింటూ ఉంటారు. సో అలాంటి హరీబరీ తినకుండా ప్రాపర్గా చేసుకొని అండ్ తిన్న తర్వాత ఒక పావు గంట తర్వాత వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ యాసిడ్ డెల్యూషన్ లేకుండా ప్రాపర్ డైజెషన్ అయిపోయి కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లం రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే సెడెంటరీ యాక్టివిటీ వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది కాబట్టి అండ్ మెంటల్ స్ట్రెస్ కూడా అవాయిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో దే డూ సర్టన్ ఎక్సర్సైజ్ అండ్ వాటర్ ఇంటేక్ తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్ ఫ్రమ్ రూట్ నుంచి రెక్టిఫై చేసుకోవచ్చు.